ప్రస్తుతం జరుగుతున్న సైబర్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, చెడు వ్యసనాలకు అలవాటు పడవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కమాన్పూర్ మండలంలోని గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కమాన్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం సిపి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైబర్ క్రైమ్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్లకు వచ్చే అపరిచిత కాల్స్ లేదా మెసేజ్లు గాని ఓపెన్ చేయవద్దని సూచించారు. ఆలోచన చేయాలి. ఇంట్లో కూర్చొని ఫేస్బుక్ లో నువ్వు షేర్ కొట్టు, లైక్ కొట్టు, దానికి ఎంత ఇస్తాము అంటే దానికి మనకి ఎందుకు ఇస్తారు నువ్వు అర్థం చేసుకోవాలి. మీ అందరికీ ఫోన్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మీరు మీ పేరెంట్స్ యొక్క ఫోన్లు తీసుకొని వాడుతూ ఉంటారు, మీ ఎల్డర్ బ్రదర్స్ ఫోన్స్ వాడుతూ ఉంటారు, మీ సిస్టర్స్ ఫోన్స్ వాడుతూ ఉంటారు. మీరు వాడేది మంచి కోసమే, కానీ మీకు ఆ సందర్భంలో వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే టెలిగ్రామ్ యాప్లో కానీ ఏదో లింక్ వస్తుంది ఏపీకే 5. ఫస్ట్ నేను ప్రిన్సిపల్ గారికి అప్రిషియేట్ చేస్తున్నాను. నేను ఇది పోస్టర్స్ చూసిన ఈ స్కూల్కి, జూనియర్ కాలేజ్కి పోలీస్తో చాలా పాత మంచి సంబంధం ఉంది. ఆ సంబంధం మెయింటైన్ చేయడానికి నేను ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ఒక పాయింట్ నేను తప్పకుండా మెన్షన్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా అవకాశం ఉంటే నేను గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్లో వెళ్ళడానికి నా ఇష్టం. ఎందుకు, నేను ఒక ప్రభుత్వం మంచి డిస్ట్రిక్ట్ స్కూల్లో చదివి ఇక్కడ వరకు వచ్చాను. ఆ గౌరవం నాకు ఎప్పుడు కూడా ఉంటుంది. మీ అందరికీ చూస్తే ఒక 20 years ముందు, 20 సంవత్సరాల ముందు మేము కూడా అట్లానే నా స్కూల్ ఉండేవాళ్ళు. నేను కూడా చదివి ఇక్కడ వరకు వచ్చాము. ఈరోజు మీ అందరి నుంచి కూడా కొంతమంది తప్పకుండా చదివి రేపు ఈ చైర్కి ఉంటారు. అది నా కోరిక, నా ఆలోచన, నా భావన. ఇప్పటి నుంచి ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఉండాలి. ఇక్కడ వరకు రావడానికి పరిశ్రమ అంటే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, కానీ హార్డ్ వర్క్ తో ఇంపార్టెంట్ డేవియేషన్. మీకు దారిలో డేవియేషన్స్ ఉంటుంది. ఆ డేవియేషన్స్ మీరు ఆగతే మీరు తప్పకుండా మీ గోల్ కి రీచ్ అవుతారు. డేవియేషన్స్ లో ఇంతకు ముందు ఏముండేవాళ్ళు, మేము స్కూల్లో ఉన్నప్పుడు కామిక్స్ ఉండేవాళ్ళు. మీ అందరికీ ఐడియా లేదు. ఒక్కొక్క బుక్ ఈ విధంగా ఒక బుక్ ఉండేవాళ్ళు. ఒక 10-20 పేజ్ కి ఒక బుక్ ఉంటుంది, ఒక హీరో ఉంటారు. ఆ కామిక్స్ షాప్ లో అవైలబుల్ ఉండేవాళ్ళు. మేము అందరి అక్కడ వెళ్ళి ఒక 1 రూపీస్ 2 రూపీస్ ఇచ్చినా వాళ్ళు ఒక రోజు వరకు ఆ బుక్ ఇచ్చేవాళ్ళు. అది చదివి మేము రిటర్న్ చేసేవాళ్ళు. కానీ పెద్ద టైం పాస్. ఆ పని చేసిన టీచర్ ఎప్పుడు కూడా ఆ బుక్ చూసిన కామిక్స్ మనకు మంచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. అన్ని ఫెసిలిటీస్ మీకు మొబైల్ మీద ఉంది. మీరు ఏం చదువుతున్నారా, ఏం చూస్తున్నారా, మీ టీచర్కి ఎప్పుడు కూడా ఐడియా ఉండదు. ఆ కారణంతోనే మీ మీద బాధ్యత పెరిగింది. ఇంతకుముందు టీచర్, తల్లి, తండ్రి, రిలేటివ్స్ అందరు చూసి చెప్పేవాళ్ళు, అరే నువ్వు మొత్తం డే వరకు అక్కడ ఆడుతున్నారా, సాయంత్రం మీరు రాలేదు. ఇంట్లో వచ్చినప్పుడు హిసాబ్ లెక్క పెట్టేవాళ్ళు తండ్రి, లేకపోతే గ్రాండ్ ఫాదర్, అరే నువ్వు ఎందుకు తిరుగుతున్నారు. ఇప్పుడు మీరు మొబైల్ చూస్తున్నారా, అందరికీ దృష్టిలో ఏముంది, మీరు చదువుతున్నారు, మీ స్టడీ రూమ్ లో ఉన్నారు, కానీ మీరు స్టడీ చేయలేరు. మొత్తం వరల్డ్ తిరిగి వచ్చేసారు. ఈ వరల్డ్ తిరగడానికి ఇప్పుడు చాలా ఈజీ అయింది, కానీ చూసిన తప్పు లేదు. మొత్తం వరల్డ్ గురించి తెలవాలి. ఈ వయసులో మీరు తెలియలేకపోతే మీరు ఎట్లా పైనకి పోతారా? తప్పకుండా మీకు దునియా గురించి, వరల్డ్ గురించి జానకారీ ఉండాలి. కానీ ఇదే ప్రయాణంలో, ఇదే ప్రయాసలో కొంతమంది మీకు టార్గెట్ చేస్తారు. మీ అందరూ ఇప్పుడు టీనేజ్ లో ఉన్నారు.